ఇంకా ఒక్క సెకండ్ తేడాతో మీ ఇద్దరు ప్రాణాలు కోల్పోదాం. ఇప్పుడు ఏ కాలంలో ఎలా ఉంటుంది ఇక్కడ వాతావరణం, ఏ కాలంలో వాటర్ ఎక్కువ ఉంటుంది, ఏ కాలంలో వాటర్ తక్కువ ఉంటుంది అని ప్రాజెక్ట్కి రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, పార్టీలు చేసుకోవచ్చు, వండుకోవచ్చు, తినచ్చు, ఇక్కడంతా తిరగచ్చు. బట్ ఒకటి, బావారంలో ఉన్న ఏలేరు జలాశయం చాలా బాగుంటుంది. చుట్టూ నేచర్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో వచ్చామంటే అమ్మ ఏం ప్లేస్ రా అన్న ఫీల్ ఉంటుంది. సో అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి మేజర్ 7 పాయింట్స్ ఖచ్చితంగా మీరు అందరూ తెలుసుకోవాలి. వచ్చేవాళ్ళు మీరు అందంగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళచ్చు. సో ప్రమాదం ఎక్కడ ఏంటనేది మీకు అందరూ తెలుస్తుంది. సో 7 పాయింట్లు మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, సో ప్రతి సంవత్సరం ఇదే ప్లేస్ ఫుల్ వాటర్తో ఉంటుంది. కానీ ఈ సంవత్సరం వర్షాలు లేని కారణంగా సో ఇదంతా వాటర్ వెనక ఉండడం, అలాగే అప్పుడప్పుడు కురిసిన వర్షాలకి ఈ గట్టు అంతా ఫుల్ గట్టితో ఉండడం, ఆ గట్టి వల్ల ఈ ప్లేస్ అంతా మంచి న్యాచురల్ లుకింగ్ కావడం, సో దాన్ని ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవ్వడం. సో దీని ఫస్ట్ పాయింట్. ఈ సంవత్సరం ఇదంతా అంతలా హైప్ రావడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి బాగుండడం. సో అదే వాటర్తో ఉంటే అంత ఛాన్స్ ఉండదు, మనం వచ్చే ఛాన్స్ అక్కడి నుంచి చూసుకుని వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఎంజాయ్ చేసే అంత స్కోప్ ఉండదు మెయిన్. సో అసలు ఈ బావారాణి విలేజ్ మన ఆంధ్రాలో, మన జిల్లాలో ఎక్కడుంది? సో ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండ్ అలాగే ఇప్పుడు కాకినాడ జిల్లా అయిన జగ్గంపేట మండలం ఒక బావారాణి విలేజ్లో ఈ ఏలేరు జలాశయం ఉంది. సో ఇది జగ్గంపేటకి ఒక 14 కిలోమీటర్లు వస్తుంది. సో ఏలేశ్వరానికి వచ్చేసి ఇది ఒక 8 కిలోమీటర్స్ వస్తుంది. థర్డ్ పాయింట్, సో ఇక్కడ నేచర్ ఎలా ఉంటుంది? సో చుట్టూ కొండలు, ఆ కొండల మధ్యలో ఉన్న ఈ యొక్క ఏలేరు జలాశయం. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటు చూసినా కొండలే కనపడతాయి. అంటే 360 డిగ్రీస్లో కూడా కొండలు ఉంటాయి. సో ఆ కొండల మధ్యలో ఉన్న ఈ జలాశయం, సో అందువల్ల ఈ అట్మాస్ఫియర్ అండ్ అలాగే ఈ యొక్క నేచర్ చాలా చాలా నచ్చుద్ది వచ్చిన ప్రతి ఒక్కరికి. సో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మంచి లుకింగ్తో ఉంటుంది కాబట్టి సో వచ్చి ఏదైనా వీడియో చేసి పెట్టిన తర్వాత అది చూసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అందువల్ల ఈ మధ్యన వైరల్ అవ్వడానికి కారణం మెయిన్ రీజన్. అసలు ఈ బావరంలో ఉన్న ప్రాజెక్ట్ ఎందుకు ప్రమాదం అంటే ఎందుకు? సో ప్రమాదం అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాటర్ ఉంది కదా, సో ఇది ఫ్లోటింగ్ అవ్వదు, అంటే ఫ్లో అవ్వదు. సో ఉన్న చోట్ల కొంచెం అటు ఇటు ఒక అలల టైప్ ముందుకు వస్తూ ఉంటుంది, కానీ పారే నది కాదు. ఫస్ట్ థింగ్ మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఒక చెరువు లాంటిది ఉన్న ప్రదేశం. సో మీరు ఇక్కడ ఇలాగ దిగ్గానే కింద బంకమట్టితో ఉంటుంది, అంటే కాలు వేయగానే దిగిపోతుంది. సో ఫస్ట్ థింగ్. అలాగే ఇక్కడ ఎక్కడెక్కడ గొయ్యి ఉంటుందో తెలియదు. ఆ గొయ్యిలోకి వెళ్ళిన తర్వాత తిరిగి రావడం చాలా కష్టం. సో చాలామంది చనిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే కింద దిగడం, గోతులో పడడం, మళ్ళీ ఇంకా రావలేకపోవడం. సో బాడీ కూడా ఎక్కడ దిగిన బాడీ అక్కడే ఉంటుంది. సో ముందుకి అటు ఇటు వెళ్ళడం కూడా జరగదు. ప్రమాదం అనేది అందుకు. సో ఇక్కడ ఉన్న కింద ఉన్న ఏదైతే వాటర్ కింద ఉన్న ఈ ప్లేస్ ఉంటుందో అది మొత్తం బంకమట్టితో ఉండడం వల్ల సో ఎవరు వెళ్ళినా సరే, ఈతరాలలో వెళ్ళినా, కొత్త వాళ్ళు వెళ్ళినా సరే ఇంకా తిరిగి రావడానికి స్కోప్ ఉండదు లోపలికి వెళ్ళిన తర్వాత. సో అంత ప్రమాదం. అంటే లోపలికి వెళ్తే ప్రమాదం ఉంటుంది, ఒడ్డున ప్రమాదం కాదు. సో ఇక్కడ కొన్ని ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో ఈ ప్లేస్ ఉందా, ఈ ప్లేస్లో కూడా చాలా రిస్క్ ఉంటుంది. ఈ ప్లేస్లో కూడా చాలా గొయ్యలు ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిన మూలిపోయిన చాలామంది ఉన్నారు. సో ఈ బావరాల్లో ఉన్న ప్రాజెక్ట్కి మాకున్న సంబంధం ఏంటంటే మా ఊరికి కరెక్ట్గా 4 కిలోమీటర్లు. సో మా ఊహ తెలిసిన కాడి నుంచి మా దగ్గరలో మంచి ప్లేస్ ఏంటంటే ఇదే. సో ఏదైనా హాలిడేస్ వచ్చినా, లేదా ఈ రోజైనా సాయంత్రం స్కూల్ అవ్వగానే, కాలేజ్ అవ్వగానే సో ఇలా వచ్చేయడం, ఇక్కడ సరదాగా కూర్చోవడం, లేదా చిల్ అవ్వడం, అంటే అలా దిగి స్నానం చేయడం, సో అలా ఉండేది. సో దానివల్ల ఈ యొక్క బావరం ప్రాజెక్ట్ అనేది మా ఊహ తెలిసిన కాడి నుంచి కూడా మేము ఎక్కువగా తిరగడం వల్ల బాగా అలవాటైంది. సో దానివల్ల మాకు ఈ బావరం ప్రాజెక్ట్ అనేది కొంచెం బాగా ఏ విధంగా ఉంటుందని ఐడియా ఉంటుంది. ఈ బావరం ప్రాజెక్ట్లో మా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది జరిగి మేబీ ఒక 8-9 ఇయర్స్ అవ్వచ్చు. అప్పుడు సంక్రాంతి హాలిడేస్ అయితే సో మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా ఊళ్ళోకి. సో అందరూ వస్తే కనుమ పండుగ రోజు అందరం వచ్చాం, సరదాగా స్నానం చేద్దాం, సరదాగా తిరుగుదాం అని చెప్పేసి. అప్పుడు ఎవరో అస్సలు ఉండేవారు కాదు, అస్సలు అంతలా ఉండేది. సో అయితే దిగుదామని చెప్పి స్నానం చేయడానికి దిగిన తర్వాత అందులో ఒక 4 to 5 పీపుల్, 4 నుంచి 5 వరకు ఈత రాదు. సో మన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా దిగిన తర్వాత అక్కడ గొయ్యి ఉంది, ఆ గొయ్యిలో పడిపోయారు. చెయ్యి ఒకటే అంటుంది కానీ మిగతా అసలు మనిషి పైకి రాలేకపోతున్నాడు. సో అలా అయిపోయాడని చెప్పి ఇంకొకడు జాయిగా ఆడి దగ్గరికి వెళ్ళి ఆడు దిగిపోయాడు. సో ఇద్దరు దిగిపోయారు, వీళ్ళు రావడానికి స్కోప్ లేదు. అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. జస్ట్ 1 సెకండ్ లేట్ అయితే ఇంకా మాకు దూరం అయిపోదురు ఇద్దరు కూడా. సో మా ఫ్రెండ్ ఒకడు ఈత వస్తే వాడు పైకి రావడం వల్ల సో వాళ్ళ ప్రాణాలు దక్కినాయి జస్ట్ 1 సెకండ్ తేడాలో. సో అలాంటి ఇన్సిడెంట్ మా లైఫ్లో జరిగింది. అప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా. సో మా లైఫ్లో నిజంగా 1 సెకండ్ తేడాతో మీ ఇద్దరు ప్రాణాలు కోల్పోదాం అప్పుడు. సో అది మా లైఫ్లో ఇక్కడ జరిగిన మోస్ట్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క ప్రాజెక్ట్కి రావచ్చా, రాకూడదా, ఏంటి? సో ప్రాజెక్ట్కి రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, పార్టీలు చేసుకోవచ్చు, వండుకోవచ్చు, తినచ్చు,
ఇక్కడంతా తిరగచ్చు. బట్ ఒకటి ప్రమాదం ఏంటంటే ఈ వాటర్. సో ఈ వాటర్లో దిగేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఎక్కడ గొయ్యి ఉంటో తెలియదు, ఎక్కడ లోయ ఉంటో తెలియదు, ఎక్కడ ఎలా లాగిస్తే ఎవరికి తెలియదు. సో దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వన్స్ మీరు ఒకసారి అందులో పడిన తర్వాత రావడం అనేది చాలా కష్టం. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ తిరిగేటప్పుడు ఎంత తిరిగినా కానీ ఎటువంటి ప్రమాదం ఉండదు, కానీ వాటర్లో తిరిగితే మాత్రం అసలైన ప్రమాదం. సో వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సో వీడియో చూసారు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉందో తెలుస్తుంది కాబట్టి. సో వాటర్లో దిక్కండి. సో మిగతా దిక్కుండా ఎంత ఎంజాయ్ అయినా చేయొచ్చు.